ఓం శ్రీమాత్రే నమః. దైవదైత్య సమాగమ్యాం దుష్టమభ్యాగతోరణం ఉపాగమ్యాం అభిద్రామ మగస్త్యో భగవాన్ ఋషి. మనకి మాఘమాసము ప్రారంభమవుతోంది. జనవరి 30వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు దాకా. ఇదే మాఘమాసములో మనకి జనవరి 30 నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు కూడా అత్యంత విశేషంగా రాజశ్యామల నవరాత్రుల్ని మన శుభంకరి దేవస్థానంలో మనం చేసుకుంటున్నాం. దీనితో పాటుగా మనము ఈ యొక్క మాఘమాసములోనే ప్రతి ఆదివారము కూడా సూర్యారాధన, రథసప్తమి అంటే గనక మనకి ఫిబ్రవరి 4వ తారీఖున రథసప్తమిని కూడా పురస్కరించుకుని ప్రతి ఆదివారము సూర్యారాధన, రథసప్తమి రోజు సూర్యారాధన, దానితో పాటుగా ఈ యొక్క రాజశ్యామల నవరాత్రులు, శివరాత్రి, వసంత పంచమి ఇవన్నీ కూడా మనకి ఈ మాఘమాసంలోనే ఉంటాయి. రాజశ్యామల నవరాత్రులు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 7 వరకు మన దేవాలయంలో జరుగుతున్నాయి. ఈ యొక్క నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి అభిషేకము, అమ్మవారి యొక్క మంత్రజపము, అమ్మవారి యొక్క మంత్ర హోమము మన దేవాలయంలో చేస్తున్నాం. ఆఖరి రోజున విశేషమైనటువంటి పూర్ణాహుతి, వసంత పంచమి రోజున మనకి ఈ యొక్క అమ్మవారికి సరస్వతీ స్వరూపంగా భావించి సాయంకాలం పూట పిల్లలందరి చేత కూడా సరస్వతీ పూజను కూడా పెట్టాం. అలాగే ఈ యొక్క మాఘమాసములో ప్రతి ఆదివారము సూర్యారాధన, రథసప్తమి రోజు సూర్యారాధన కూడా చేస్తున్నాం. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఆయా కార్యక్రమంలో పాల్గొని సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని, రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణముగా పొందండి. రాజశ్యామల నవరాత్రులు మీ గోత్రనామాలతో జరిపించుకుంటం ద్వారా ఎన్నో విజయాలను మీరు పొందుతారు. ముఖ్యంగా కుటుంబ సౌఖ్యత, మీ పిల్లలకి మంచి విద్యాబుద్ధులు కలుగుతాయి. దానికి 2116లుగా నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ యొక్క మాఘమాసపు సూర్యారాధన 4 ఆదివారాలు, రథసప్తమి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యము, యంత్రపూజ, అలాగే సూర్యనారాయణ హోమం మీ గోత్రనామాలతో చేయుటకు 2116లుగా నిర్ణయించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సేవలలో పాల్గొని సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని పొందండి, రాజశ్యామల అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. జై శుభంకరి.